మన అందరికీ కొరివి దయ్యాల గురించి తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఈ కొరివి దయ్యాలు అర్ధరాత్రి వేళలా పొలాలలో ఎక్కువగా కనబడతాయి. ఇంకా నిర్మానుషమైన రోడ్లపైన కనబడతాయి. ఇవి మంటలతో చెలరేగుతూ రోడ్లపైన నడుస్తూ పొలాలలో నడుస్తూ భయంకరంగా ఉంటాయి. ఈరోజు ఇలాంటి కథ ఆధారంగానే మీ ముందుకు ఒక భయంకరమైన స్టోరీని అయితే తీసుకొని వచ్చాను. ఈ స్టోరీని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఊరు పేరు దేవులపల్లె. అదే ఊర్లో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కోసమని శంకర్ అనే అబ్బాయి ఆ ఊరికి వెళ్ళాలని అనుకుంటాడు. ఆ పెళ్లి ఎవరిదో కాదు, తన సొంత మేనమర్దల్ది. తన పేరు సౌజన్య. అయితే ఒక ముఖ్యమైన పని ఉండడంతో పెళ్లికి రేపు అనగా వెళ్ళాలని అనుకుంటాడు. ఆ విషయం వాళ్ళ మరదలకి వాళ్ళ మేనత్తకు కూడా చెప్తాడు. చాలా దూరం ఉండడంతో పెళ్లికి ఒక 2 రోజుల ముందు రాలేకపోతున్నాను అత్తయ్య, పెళ్లికలా వచ్చేస్తానని చెప్తాడు. దానికి వాళ్ళు తనని ఇబ్బంది పెట్టలేక సరేరా అల్లుడు అంటూ తనతో మాట్లాడుతుంది వాళ్ళ అత్తయ్య. ఇంకా పెళ్ళి రేపనగా ఇంకా శంకర్ ఆ రోజు ఆ ఊరికి ప్రయాణం కావాలని అనుకుంటాడు. శంకర్ పని కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఊరికి వస్తాడు. అప్పటికే వాళ్ళ అమ్మ నాన్న అలా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సాయంత్రానికి శంకర్ ఇంటి దగ్గర పనులన్నీ కంప్లీట్ చేసుకొని 6 గంటలకు బయలుదేరుతాడు. ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. బ్యాగులో బట్టలు పెట్టుకున్న తర్వాత శంకర్ ఇంకా బండిని స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, ఏరా నాన్న బయలుదేరావా అని అంటుంది. అప్పుడు శంకర్, అమ్మ వస్తున్నానే అని చెప్తాడు. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ మేనత్త ఫోన్ తీసుకొని, రే శంకర్ నువ్వు తొందరగా ఇంటికి వచ్చేరా, దారి అసలే బాగోదు, మధ్యలో చెడుగాళ్ళు తిరుగుతాయి అని చెప్తుంది. అప్పుడు శంకర్ నవ్వుతూ, ఏంటత్తయ్యా ఈ రోజులో కూడా ఇలాంటివి భయపడతారా, నాకు అలాంటి భయాలు ఏమీ ఉండవు, నేను తొందరగానే వస్తానులే అని చెప్తాడు. ఇంకా బండి మీద వెళ్తున్న శంకర్కు దారంతా నిర్మానుషంగా కనబడుతుంది. మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయి. ఇంకా చాలా దూరం ప్రయాణం కావాలి. సమయం రాత్రి 8 అవుతుంది. సరిగా రోడ్డు పక్కన ఒక టీ కొట్టు దగ్గర బైక్ ఆపుకొని టీ తాగుతాడు. అలా టీ తాగుతూ మొబైల్ చూస్తూ ఉంటాడు. ఇంకా 60 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది. ఆ టీ కొట్టు దగ్గరనే కాసేపు సమయం గడిపి బండిని మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉన్నాడు శంకర్. అప్పుడే వాళ్ళ మేనత్త మళ్ళీ ఫోన్ చేస్తుంది. కానీ శంకర్ ఫోన్ కలవదు. ఏంటి వీడి ఫోన్ కలవట్లేదు, తొందరగా వస్తాడా లేదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు శంకర్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి చెప్తారు, వస్తాడులేవే, వానికి ఏం భయం లేదు, తొందరనే వస్తాడులే అని చెప్తుంది. ఇంకా శంకర్ ఆ రోడ్డు పైన వెళ్తూ ఉన్నాడు. రోడ్డు పక్కల బీడుబారిన పొలాలు, దూరంగా కొట్టాలు కనపడుతూ ఉన్నాయి. చీకటి పడుతూ ఉంది. సరిగా సమయం 9:30 అవుతుంది. ఇంకా ఆ ఊరికి చేరుకోవాలంటే దాదాపుగా ఒక 25 కిలోమీటర్లు పోవాలి. బాగానే దగ్గరికి వెళ్ళాడు. మొత్తానికి అలా ప్రయాణం అవుతున్న శంకర్కి మనసులో ఏదో ఆలోచన రేగుతుంది. ఆ చుట్టుపక్కల ఒక్క పిల్ల కూడా లేరు. రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. సమయం చూస్తూ ఉండగానే 9 కూడా దాటిపోయింది. ఇంకా వాళ్ళ మేనత్తల ఊరు దాదాపుగా ఒక 15 కిలోమీటర్లు ఉందనగా శంకర్ బైక్ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఆగిపోయింది. అలా బైక్ ఆగిపోవడంతో ఏమైందా అని చెక్ చేస్తాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. అలా కాస్త ముందుకు వెళ్తాడు. అలా 5 కిలోమీటర్లు వెళ్ళగానే ఇంకా వాళ్ళ ఊరు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఆ ఊరి పొలాలు, మధ్యలో చిన్న చిన్న తాండాలు కనబడతాయి. ఇంకా అక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే ఊరు వస్తుంది. అలా మొత్తానికి వెళ్తూ ఉంటాడు. దాదాపుగా ఊరు ఇంకా 4 కిలోమీటర్లు ఉందనగా అక్కడ బైక్ కాస్త స్లోగా వెళ్తాడు. దూరంగా వీధి దీపాలు కనబడుతూ ఉన్నాయి. అంటే ఆ ఊర్లో వెలుగుతున్న దీపాలన్నమాట. ఊరు దగ్గరనే ఉందని అనుకుంటాడు. అలా ఆ రోడ్డు పక్కన ఉన్న పొలాలలో ఎవరో గట్టిగా అరుస్తున్నట్టుగా శబ్దాలు వినబడతాయి. ఆ శబ్దాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని శంకర్ ఒక్కసారిగా బైక్ ఆపుకొని చూస్తాడు. దూరంగా పొలంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. చాలా పెద్దగా మంటలు ఎగిసి పడుతున్నాయి. అందులో నుంచి ఎవరో నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు. ఆ అరుపులకు శంకర్ బైక్ ఆపుకొని అటుగా చూస్తూ ఉన్నాడు. దూరంగా పొలాల్లో ఆ మంటలు కందిచేను పక్క నుంచి మెరుస్తూ ఉన్నాయి. అప్పుడు శంకర్కి ఏదో అనుమానం వచ్చింది. ఎందుకంటే అంత రాత్రి వేళలో పొలాల నుంచి ఆ శబ్దాలు వస్తున్నాయంటే ఎవరైనా తగలబెట్టుకొని చనిపోతున్నారా ఏంది, వెళ్ళి కాపాడదాం అని అనుకుంటాడు.
ఏమాత్రం ఆలోచించకుండా బైక్ అక్కడే ఆపుకొని పొలాల వైపు పరిగెడతాడు. కానీ శంకర్కి తెలియదు అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఘోరం ఏందో అని. రోడ్డుపైన బైక్ ఆపుకున్నటువంటి శంకర్ పొలాల వైపు పరిగెత్తాడు. అలా వెళ్ళి దూరంగా చూస్తే ఆ కంది చేను పక్కన 3 బాలులాగా అంటే బంతుల్లాగా చుట్టూ తిరుగుతూ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మధ్యలో ఒక ఆకారం ఉంది. అది చాలా భయంకరంగా అరుస్తూ ఉంది. శంకర్ దగ్గరికి వెళ్ళాడు. శంకర్కి అనుమానం వచ్చింది. అదేదో గాలిలా ఉంది అనుకుంటాడు. చూస్తూ ఉండగానే ఆ మంటలన్నీ ఒక దగ్గరగా చేరుకొని భయంకరమైన రూపంగా మారిపోయింది. ఆ మంటల మధ్యలో ఒక నల్లని ఆకారం చర్మమంతా కాలిపోయి భయంకరంగా నవ్వుతూ ఉంది. శంకర్కి ఇంకా పూర్తిగా అర్థమైపోయింది అది కొరివి దయ్యమని. అప్పుడు అది నవ్వుతూ శంకర్ ముందుకు వచ్చింది. ఆ ఆకారాన్ని చూసిన శంకర్ గజగజ వణుకుతూ ఉన్నాడు. ఏరా, కాపాడనీకే వచ్చావా? నన్ను కాపాడాలంటే నీళ్లు కాదురా, నీ రక్తం కావాలి అని భయంకరంగా అరిచింది. ఆ అరుపుకు శంకర్ చెవులు చిల్లులు పడుతున్నాయి. వామో, కొరివి దయ్యం ఇక్కడ ఉంటే చంపేస్తుంది అని బైక్ దిక్కుకు పరిగెడుతున్నాడు. అది మాత్రం వెనకాల ఒక అగ్నిగోళంలా భయంకరంగా అరుస్తూ శంకర్ వెంట పడుతుంది. అప్పుడే తన చేతిలో నుంచి ఒక కర్రను తీసుకొని శంకర్ కాళ్ళపైన కొడుతుంది. శంకర్ కింద పడిపోతాడు. ఆ కాళ్ళకు నిప్పులు తగిలి కాలు కాలినట్టుగా గట్టిగా అరుస్తాడు. అది శంకర్ ముందుకు వచ్చి నిలబడింది. ఎక్కడికి పారిపోతావురా? నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఈరోజు నిన్ను ఇక్కడే ఆహుతి చేస్తాను అంటూ శంకర్ పైన దూకబోయింది. కానీ ప్రాణాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతోటి శంకర్ లేచి రోడ్డు వైపుకు పరిగెడుతున్నాడు. కానీ వెనకాల ఆ మంటలు భస్మం చేయాలని ఎగిసిపడుతూ వస్తున్నాయి. అందులో నుంచి కొరివి దయ్యం నవ్వుతూ ఉంది. అలా రోడ్డుపైకి రాగానే అప్పుడే పొలం కాడికి వెళ్తున్న రామయ్య అనే ఒక రైతు శంకర్ అరుపులు విని తన దగ్గరికి వెళ్తాడు. ఏమైంది బాబు, ఎందుకు అరుస్తున్నావు? ఇంత చీకట్లో ఇక్కడేం చేస్తున్నావు అని అనగానే వెనుకకు చూపిస్తాడు. అప్పుడు రామయ్య ఆ కొరివి దయ్యాన్ని చూసి, ఓహో, నువ్వు వీడి వెంట పడుతున్నావా? ఇంకా ఎంతమందిని పుట్టన పెట్టుకుంటావే అని గట్టిగా అరుస్తాడు. ఆ మంటలు రోడ్డుపైకి వచ్చి వాళ్ళ ముందర నిలబడతాయి. ఆ మంటలు ఇప్పుడు 1, 2, 3 ఇప్పుడు మొత్తానికి 3లా చీలిపోతాయి. వీళ్ళ చుట్టూ నిలబడ్డాయి. అప్పుడు భయంకరంగా నవ్వుతూ ఉన్నాయి. రామయ్యని శంకర్ గట్టిగా పట్టుకున్నాడు. అయ్యా, ఎలాగైనా కాపాడండి అయ్యా, అది కొరివి దయ్యంలా ఉంది. సహాయం కోసం అరిస్తే కాపాడనికే వెళ్ళాను, అది నా ప్రాణాలను తీయాలని చూస్తుంది అని ఏడుస్తూ ఉంటాడు. బాబు, నువ్వు భయపడకు, నేను ఉన్నాను కదా, అది ఏం చేయదులే నిన్ను అని ధైర్యం చెప్తాడు. ఆ కొరివి దయ్యం అప్పుడు, రేయ్, వాని వదిలేసి వెళ్ళిపో, లేదా ఇద్దరిని ఇక్కడే భస్మం చేస్తాను, అర్థం చేసుకో అని గట్టిగా అరిచింది. నువ్వు నన్ను ఏమి చేయలేవే, అస్సలు నా వెంట్రుక కూడా పీకలేవు. ఇలాంటి కొరివి దయ్యాలను ఎన్నో చూశాను, నువ్వు నన్నేం చేయగలవు? దమ్ముంటే నా ముందుకు రావే అని గట్టిగా అరిచాడు. అలా అరవగానే ఆ దయ్యానికి చాలా కోపం వచ్చింది. అది 2 అడుగులు ముందుకు రాగానే, రావే రా, నా దగ్గరికి రా, వస్తే అప్పుడు తెలుస్తుంది, ఇంకా శాశ్వతంగా ఈ లోకం నుంచి నేను పంపిస్తాను అని గట్టిగా అరిచాడు. అలా అరవగానే మళ్ళీ ఒకసారి అది ఆలోచించింది. అక్కడ నిలబడి, ఏంటి వీడు ఇంత ధైర్యంగా, నా ముఖాన్ని చూస్తేనే అందరూ భయపడతారు, కానీ వీడేంది ఇంత ధైర్యంగా నన్ను ఎదిరిస్తున్నాడు? దగ్గరికి వెళ్తే కొంపదీసి నన్ను ఏదైనా చేస్తాడా, నన్ను బంధిస్తాడా ఏంది అని అనుకొని ఆగుతుంది. రావే రా, నీకోసం ఎదురు చూస్తున్నాను, రా, వచ్చి మాకు నిప్పు అంటించు, రావే అంటూ ముందుకు ధైర్యంగా వెళ్తున్నాడు. చేతిలో ఏదో పట్టుకున్నట్టు మంత్రాలు చదువుతున్నట్టు నటిస్తున్నాడు. అలా నటిస్తుంటే ఆ దయ్యానికి అర్థమైపోయింది వీడేదో మంత్రగాడిలా ఉన్నాడు. పైగా వీడు గట్టిగా అరుస్తున్నాడు. దగ్గరికి వెళ్ళానంటే నన్ను ఈ లోకంలో ఉండకుండా చేస్తాడు. ఎందుకు వచ్చింది, ఇక నుంచి పారిపోవాలి అని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోతూ, రేయ్, ఈరోజు తప్పించుకున్నారు, ఏదో ఒక రోజు నా సమయం వస్తుంది, అప్పుడు మిమ్మల్ని వదలనరా. అలా అది పరిగెత్తగానే, బాబు, ఇక్కడ 1 నిమిషం కూడా ఉండకూడదు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటూ ఇంకా రామయ్య శంకర్ని తీసుకొని ఆ బైక్ పైన ఇంటికి చేరుకున్నాడు. అలా చేరుకున్న తర్వాత వాళ్ళ అత్తయ్యకు, మరదలకి, వాళ్ళ అమ్మ నాన్నకు శంకర్ జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ రామయ్య సమయానికి రాకపోయి ఉంటే నా ప్రాణాలు పోయేవమ్మా అంటూ ఏడ్చాడు. కుటుంబం అంతా రామయ్యకు కృతజ్ఞత చెప్పుకున్నాడు. మొత్తానికి ఈ దయ్యం నుంచి తప్పించుకున్నారు. కానీ ఆపదలో తెలివితేటలే చాలా ఉపయోగపడతాయని రామయ్య ఆలోచన ద్వారానే తెలిసింది.
మరి ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.